వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో మరి మనం ఈరోజు డే 2 100 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో డే 2కి వచ్చామండి. డే 2లో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఇచ్చాము, సో ఏ విధంగా ఆన్సర్ చేయాలని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో చూసుకోవచ్చు, ఈరోజు ఇచ్చినటువంటి పేపర్ అండి ఇది డే 2. మరలా నెంబర్ సిస్టమ్ నుండి ఇవ్వడం జరిగిందండి. సో నెంబర్ సిస్టమ్ పైన మనకి 12 వర్క్ షీట్స్ వస్తాయని చెప్పాను నేను. నెంబర్ సిస్టమ్ పైన 4, రోమన్ న్యూమరల్స్ పైన 4, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ పైన 4, టోటల్గా 12 వర్క్ షీట్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో 12 పదుల 120 క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఒక్కొక్కసారి రిపీట్ అవ్వచ్చు క్వశ్చన్స్, అంటే నెంబర్ మార్చేసి రిపీట్ అవ్వచ్చు, కొన్ని క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు, అంటే అన్ని మోడళ్ళు కవర్ చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఫస్ట్గా మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ నుండి ఇవ్వడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను. సో ఫస్ట్ 10 క్వశ్చన్స్ వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్ నుండి ఇచ్చామండి, అంటే మ్యాథమెటిక్స్ పార్ట్ నుండి ఇచ్చాను. సో మరి నెక్స్ట్కి వచ్చేసరికి మనకి మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీలో సెకండ్ చాప్టర్కి వెళ్ళానండి. సో నిన్న ఫస్ట్ డేలో ఆడ్ మ్యాన్ అవుట్, ఓకేనా. సో ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చాము. ఇప్పుడు సెకండ్ చాప్టర్కి వచ్చాం సార్, సిమిలర్ ఫిగర్స్కి వచ్చామండి. సో మరి సిమిలర్ ఫిగర్స్లో ఒక 10 క్వశ్చన్స్ అనేవి మనం తీసుకోవడం జరిగింది. సో మరలా ఇంగ్లీష్కి వచ్చేసరికి సెంటెన్సెస్, అదేవిధంగా అన్సీన్ ప్యాసేజెస్ పైన ఒక 10 క్వశ్చన్లు అనేవి ఇవ్వడం జరిగింది. సో 100 రోజులు మనం టార్గెట్ చేసుకుంటే 100 రోజుల్లో 100 ప్యాసేజ్లు అనేవి మనం ఇక్కడ రిపీట్ చేస్తామండి, ఓకేనా. సో అన్సీన్ ప్యాసేజెస్ పైన, అదేవిధంగా సెంటెన్సెస్ పైన. సో ఇవి అన్సీన్ ప్యాసేజెస్ పైన వచ్చేటువంటి 10 క్వశ్చన్స్ అండి ఇవి, ఓకేనా. మరి రీజనింగ్కి వచ్చేసరికి నిన్న మనం, ఓకేనా, సో నెంబర్ ఎనాలజీ అనేటువంటి టాపిక్ చేసాం. ఈరోజు ఆల్ఫాబెట్ ఎనాలజీ. సో ఇక్కడ వరకు ఈ 30 క్వశ్చన్ వరకు కూడా సో ఎవరు చదవాలి సార్ అంటే నవోదయ, సైనిక్ ఇద్దరూ ప్రిపేర్ అవ్వాలి. సో ఎవరైతే సైనిక్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు రీజనింగ్, అదేవిధంగా జీకే ప్రిపేర్ అవ్వాలి. సో రీజనింగ్లో ఆల్ఫాబెట్ ఎనాలజీ అండి. నేను నెంబర్ ఎనాలజీ చేశాను కాబట్టి ఈరోజు ఆల్ఫాబెట్ ఎనాలజీ అనేది చేయడం జరిగింది. సో ఈ ఆల్ఫాబెట్ ఎనాలజీలో 40 క్వశ్చన్స్ అండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. సో చెక్ చేసుకుంటూ వెళ్ళండి మీరు, ఓకేనా. సో ఎనాలజీ అనేది మనకి దగ్గర ఒక 10 వర్క్ షీట్లు వస్తాయి, అంటే 100 క్వశ్చన్లు వస్తాయి. ఏ క్వశ్చన్ మిస్ అవ్వకుండా నేను ఇస్తాను, అన్ని మోడల్స్ కవర్ చేస్తాను. తర్వాత చూసుకుంటే జీకే అండి. జీకేలో ఆల్రెడీ మనం డే 1లో నేషనల్ సింబల్స్ ఇచ్చాము, డే 2లో కూడా నేషనల్ సింబల్సే, ఓకేనా. సో ఇక్కడ మనకి 4 వర్క్ షీట్ల వరకు వస్తాయండి మనకి ఎవరికి నేషనల్ సింబల్స్ సంబంధించి, ఓకేనా. సో 4 వర్క్ షీట్లలో కూడా మనకి 40 క్వశ్చన్స్ కవర్ అవుతాయి నేషనల్ సింబల్స్లో, ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేషనల్ సింబల్స్లో 41 నుండి 50 వరకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి ఓవరాల్గా ఉన్నటువంటి వర్క్ షీట్ అండి. వర్క్ షీట్ కమ్ మనకి ఎగ్జామ్లో మీరు ఊహించుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది మనకు వచ్చినటువంటి వర్క్ షీటు. మరి ఈ వర్క్ షీట్ కావాలంటే మీకు తెలుసు, కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో ఇచ్చాను. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా ఈ మధ్య క్రియేట్ చేస్తామండి, ఆల్రెడీ చేశాం కానీ నేను లింక్ ఎప్పుడు ఇవ్వడం లేదు. సో వాట్సాప్ ఛానల్ కూడా మనకు ఉంది, నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అని టైప్ చేస్తే మీకు వాట్సాప్ ఛానల్ కూడా కనిపిస్తుంది, అందులో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అదేవిధంగా కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే నవోదయ, సైనిక్ రెండింటికి కూడా కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకుంటారు, ఓకేనా. సో మరి వీటిని మనం డిస్కస్ చేద్దామండి, ఏమేమి ఇచ్చామో డిస్కస్ చేద్దామండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేసేద్దాం. ఎస్, మనం ఇప్పుడు డే 2కి వచ్చేసాం. సో డే 2లో ఏ విధంగా ఇచ్చాము అని చెప్పేసి చూసుకుందామండి. ఎస్, సో డే 2లో మనం ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చామో చూద్దాం. ముందు ఒకసారి ప్రిపేర్గా ఉండండి ఇక్కడ వరకు, ఓకేనండి. మరి డే 2లో ముందుగా మ్యాథమెటిక్స్ పార్ట్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చామో చూద్దామండి. సో మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే, ఎస్ చూడండి, నెంబర్స్ని మనం ఆర్డర్లో పెట్టడం అనేది రావాలండి. సో ఆర్డర్, దాన్నే మనం క్రమాలు అంటారు, ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము అంటాము. సో ఈ క్రమంలో పెట్టడం రావాలి, ఆర్డర్లో పెట్టడం రావాలి. సో ఇక్కడ ఏమన్నాడంటే చూస్ ద కరెక్ట్ ఆప్షన్
ఇఫ్ ద నెంబర్స్ 52806 అంటే 52,806, 52,086, 52,860, 52,800, 58,260 ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. మరి అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమము, తెలుగులో ఏంటమ్మా ఆరోహణ క్రమము, అసెండింగ్ ఆర్డర్ అంటారమ్మా. మరి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమిటి సార్ అంటే ఇచ్చిన నెంబర్స్ని ఏంటమ్మా ఇచ్చిన నెంబర్స్ని చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్స్కి అమర్చడాన్ని మనం ఆరోహణ క్రమము అంటాము. సో ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్కి అరేంజ్ చేయడాన్ని మనం ఏమంటాం సార్ అంటే అసెండింగ్ ఆర్డర్ అంటామండి. మరి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి సార్? అవరోహణ క్రమము అంటాము, పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్కి అమర్చడం. ఓకేనా? సో మరి మనకు అడిగిందేమో అసెండింగ్ ఆర్డర్, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి. సార్ ఇక్కడ ఇచ్చినటువంటివి ఒక్కొక్కసారి మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు, ఇంతకంటే పెద్ద నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. సో కన్ఫ్యూజ్ చేయడానికి అన్నీ ఒకేలాంటివి కూడా ఇవ్వచ్చు, అన్ని డిజిట్స్ ఒకేలాగా 7 7 7 అని, ఓకేనా 77 అని, 7 7 7 7 అని ఇలా కూడా మనకి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి 52806 రిపీట్ చేసాడు, అటు నుంచి ఇటు నుంచి అటు. అర్థమైందా? సో మరి ఇందులో చిన్నది ఎవరు అనేది ముందు చూద్దామండి. చూడండి ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా 52,000 తోటే స్టార్ట్ అయ్యాయి. 52,000, 52,000, 52,000, 52,000, ఇది 58,000, ఇది చివరి వస్తుంది ఎందుకంటే అదే పెద్దది కదా, దట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్. సో 52,806, 52,086, 52,860, 52,800 అండి. సో మన 52,000 సమానం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నువ్వు చూసుకోవాలి. ఇదేమో 806 నాన్న, ఇదేమో 86 రా, ఇదేమో 860 రా, సో ఇదేమో 800 రా. సో మరి ముందు ఎవరు వస్తారు? 886 వస్తుంది. 52,086, 52,086తో ఫస్ట్ ఆప్షన్ ఉంది, సి ఆప్షన్ ఉంది, అంటే ఈ రెండు మనకు అవసరం లేదు. సే ఎస్ ఆర్ నో? ఎస్. సో 52,086 అయిపోయింది. తర్వాత చూస్తే ఇది 806, ఇది 860, ఇది 800. మరి 800 కదా సెకండ్ ప్లేస్లోకి వస్తుంది. సో 806 అనేది థర్డ్ ప్లేస్కి వెళ్తుంది, ఇదేమో ఫోర్త్ ప్లేస్కి వస్తుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు 5th ప్లేస్లో ఉందని. మరి ఇక్కడ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో 52,800, 806, 860, 58,260. సో మన ఆన్సర్ ఏమవుతుంది అయితే? సి అనేది అవుతుంది, ఏ అనేది కాదు. ఓకేనా? సో మన ఆన్సర్ ఎవరు అవుతారు సార్? సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? క్లియర్గా ఉందనుకుంటాను. సో దిస్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్. మనకి ఇదే ప్లేస్లో డిసెండింగ్ ఆర్డర్ కూడా అడగవచ్చు. ఒక్కొక్కసారి ఇక్కడ నెంబర్స్ ఇవ్వకుండా ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అసెండింగ్ ఆర్డర్లో ఉంది, ఏది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కూడా అడగవచ్చు. గుర్తుంచుకోండి, ఇచ్చిన ఆప్షన్స్లోనే ఏది ఆరోహణ క్రమంలో ఉంది, ఏది అవరోహణ క్రమంలో ఉందని కూడా మీకు అడగొచ్చు అనమాట. సో ఏమి ఇటువంటి నెంబర్స్ ఇవ్వడం, కానీ ఇక్కడ ఆప్షన్స్ బట్టి కూడా మనం పోల్చడం అనేది రావాలి. ఓకేనా? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎస్. సెకండ్ క్వశ్చన్ పోదాం. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఎస్, రౌండింగ్ ఆఫ్ ది నెంబర్స్. సో రౌండింగ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే 100లకు కానీ 1000కి కానీ 10,000కి కానీ, అంటే 10s 100s కానీ 10sకి కానీ, ఫస్ట్ 10s 100s 1000స్కి రౌండ్ ఆఫ్ చేయాలి. రౌండ్ ఆఫ్ చేయడం ఏంటంటే దగ్గరగా కుదించేయాలన్నమాట. సార్ ఎలా తీసుకుంటాం సార్ అంటే రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అంటే చూడండి ఇక్కడ ఏమన్నాడంటే రౌండ్ ఆఫ్ 37,500 టు ద నియరెస్ట్ 100. సో దీన్ని దగ్గరగా ఉన్నటువంటి 100కి కుదించండి, దగ్గరగా చేయండి అంటున్నాడు. సో మరికి ఏం చేయాలి సార్ అంటే 37,500ని నియరెస్ట్ 100కి దగ్గరగా ఉన్నదని మనం తీసుకోవాలి. ఓకేనా? నియరెస్ట్ 100కి కుదించాలి, రౌండ్ ఆఫ్ చేయాలి. చూడండి ఎప్పుడైనా సరే టెన్స్, నియరెస్ట్ టెన్స్ అన్నాడు అనుకోండి, నియరెస్ట్ టెన్స్ అంటే దగ్గరగా ఉన్నటువంటి పదుల స్థానానికి కుదించండి అన్నాడు అనుకోండి, అప్పుడు వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ చెక్ చేయాలి. నియరెస్ట్ 100 అన్నాడు అనుకోండి, ఏంటమ్మా నియరెస్ట్ 100 అన్నాడు అనుకోండి, టెన్స్ డిజిట్ చెక్ చేయాలి. లేదు నియరెస్ట్ థౌజండ్స్ అన్నాడు అనుకోండి అమ్మా, ఏమ్మా నియరెస్ట్ థౌజండ్స్ అన్నాడు అనుకోండి అమ్మా, 100s ప్లేస్ చెక్ చేయాలి, 100s ప్లేస్ చెక్ చేయాలి. లేదన్నా నియరెస్ట్ 10,000 అన్నాడు అనుకోండి అమ్మా, అప్పుడు 1000s ప్లేస్లో ఉన్న డిజిట్ని చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి సార్? ఎలా చెక్ చేయాలి సార్ అంటే
సార్ మనకి టెన్స్ ప్లేస్లో అంటే నియరెస్ట్ 10కి చేసేటప్పుడు వన్స్ ప్లేస్ చెక్ చేయాలంటున్నాను, 100 చేసేటప్పుడు టెన్స్ ప్లేస్ చెక్ చేయాలంటున్నాను, థౌజండ్స్ చేసేటప్పుడు హండ్రెడ్స్ ప్లేస్ చెక్ చేయాలి, 10,000కి రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు థౌజండ్స్ ప్లేస్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఏదైతే ప్లేస్ని చెక్ చేయమంటున్నానో ఆ ప్లేస్లో ఓకేనా 0, 1, 2, 3, 4 ఉంటే బిఫోర్ రాయాలి, అంటే ముందుగా ఉన్నవి రాయాలి. బిఫోర్ 10 కానీ, బిఫోర్ 100 కానీ, బిఫోర్ 1000 కానీ రాయాలి. అలా కాకుండా ఓకేనా 5, 6, 7, 8, 9 ఉన్నాయనుకోండి, ఆఫ్టర్వి రాయాలి. ఆఫ్టర్ 10, ఆఫ్టర్ 100, ఆఫ్టర్ 1000 రాయాలి. ఆఫ్టర్ అంటే తర్వాత వచ్చేటువంటిది అని అర్థం. సార్ ఇక్కడ మనకి టెన్స్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా క్వశ్చన్ అడుగుతాడు, 56ని రౌండ్ ఆఫ్ చేయండి, నియరెస్ట్ టెన్స్కి రౌండ్ ఆఫ్ చేయండి అంటాడు. అయితే ఈ 56 ఎవరెవరి మధ్యలో ఉంటుంది? 50కి 60కి మధ్యలో ఉంటుంది. అయితే ఈ 56 అనేది 50కి దగ్గరలో ఉంటుందా 60కి దగ్గరలో ఉంటుందా అని చెప్పేసి రాయడమే రౌండ్ ఆఫ్ అనమాట. అర్థమైందా? రమారమి సుమారుగా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఓకేనా 990 రూపీస్ అయింది అనుకోండి, ఎలా చెప్పవు? ఏం చెప్తావు? 1000 రూపీస్ పెట్టుకున్నాను రా వస్తువు అని చెప్తావు. అంటే దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ చెప్పేస్తావు నువ్వు, అవునా కాదా? ఎస్ సే ఎస్ సార్ నో ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్కి ఒకటికి 495 మార్క్స్ వచ్చాయి. 495 మార్క్స్ వస్తే నేను ఏం చేస్తాను? 500 మార్క్స్ వచ్చారా దగ్గరగా అని చెప్పేస్తూ ఉంటాం. ఓకేనా? దాన్ని మనం రౌండింగ్ ఆఫ్ అంటాం అనమాట, కుదించడం, దగ్గరగా రాయడం. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏమంటున్నాను, నేను టెన్స్కి వచ్చేసరికి ఓకేనా, సో చెమట వాళ్ళు తీసుకోవడం లేదు. ఓకే, సో టెన్స్కి వచ్చేసరికి ఈ 56 అనేది ఎవరెవరి మధ్యలో ఉంటుంది? 50కి 60కి మధ్యలో ఉంటుంది. మరి దీనికి 50కి రౌండ్ ఆఫ్ చేయాలా 60కి రౌండ్ ఆఫ్ చేయాలా అంటే టెన్స్కి అనేటప్పటికి ఎవరిని చెక్ చేయాలని చెప్పాను నేను? వన్స్ ప్లేస్లో ఉన్నదని చెక్ చేయాలి. వన్స్ ప్లేస్లో ఎవరున్నారు? 6 ఉంది. 6 అనేది ఎక్కడ ఉంది? ఆఫ్టర్ రాయాలి. కాబట్టి దీన్ని ఆఫ్టర్ అంటే 60, బిఫోర్ అంటే 50. దీనికి బిఫోర్ 56 బిఫోర్ అంటే 50. ఓకేనా? ఆఫ్టర్ అంటే 60 కుదించాలి. సో 56కి రౌండ్ ఆఫ్ చేయండి అంటే 60 అనమాట. సో అదే వేలో మనకి ఇచ్చినటువంటి నెంబర్లో కూడా చెక్ చేసుకోవాలి. నేను ఒకటి మీకు చెప్తున్నానంటే దానిలా మీరు మిగతా తీసుకోవాలి. ఓకేనా? సెస్ లుక్ ఎట్ దే, మనకేమిచ్చాడు? 37,000 ఏంటమ్మా? 37,504ని నియరెస్ట్ 100 అన్నాడమ్మా. నియరెస్ట్ 100 అనేటప్పుడు ఇక్కడున్న థౌజండ్స్ని ఏమీ అనొద్దు. అంటే ఇక్కడ ఎవరున్నారు? 37,000 ఉంది. అదే 37,000 అలాగ వదిలేయండి. సో మరి ఈ 500 అన్నాం చూడు, హండ్రెడ్స్కి అనేటప్పుడు హండ్రెడ్స్ చెక్ చేసుకోవాలి. ఇది ఎవరెవరికి మధ్యలో ఉంటుంది? ఒకవైపు 500 ఉంటుంది, ఇంకొక వైపు 600 ఉంటుంది. హండ్రెడ్స్ అనేటప్పుడు హండ్రెడ్స్ తీసుకోవాలి. సో నియరెస్ట్ 100 అనేటప్పుడు ఎవరిని చెక్ చేయాలి? టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని చెక్ చేయాలి. టెన్స్ ప్లేస్లో ఎవరున్నారు? 0 ఉంది. 0 ఉంటే ఏమని చెప్పాను నేను? బిఫోర్ తీసుకోవాలి, బిఫోర్ 100 తీసుకోవాలి. అంటే మన ఆన్సర్ ఇది అవుతుంది. అంటే 37,500 అనేది మన ఆన్సర్. ఓకేనా? సో అదేవిధంగా థౌజండ్స్కి, అదేవిధంగా 10,000s కూడా ఈ విధంగానే చేసుకోవాలి. క్లియర్గా ఉందనుకుంటాను. చాలా నీట్గా వచ్చింది క్వశ్చన్కి ఆన్సర్. ఎస్, మీకు ఎటువంటి డౌట్ మరి రాకూడదు. నియరెస్ట్ 10s నియరెస్ట్ 100s ప్లేనా ఒక క్వశ్చన్ తోటే మొత్తం అన్నీ వచ్చేయాలి. ఓకే? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ కానీ చూస్తే చూడండి, మనకి డిజిట్స్ ఇచ్చేసి అంటే అంకెలు ఇచ్చేసి సంఖ్యలను ఫామ్ చేయమంటాడు, సంఖ్యలను ఏర్పరచమంటాడు. సో ఇక్కడ అంకెలు ఇవ్వకుండా సంఖ్యను ఫామ్ చేయమన్నాడు. ఏమన్నాడు చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. ఫైండ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే 5 అంకెల చిన్న సంఖ్యను కనుగొనండి అన్నాడు. 5 అంకెల చిన్న సంఖ్య. ఫైండ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ బై యూజింగ్ 3 డిఫరెంట్ డిజిట్స్. మూడు డిజిట్స్ ఉపయోగించాలి, కానీ చిన్న నెంబర్ రాయాలంట. నాన్న మనకున్న డిజిట్స్ ఎవర్రా చెప్పండి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 ఇవి మనకు ఉన్నటువంటి డిజిట్స్. ఇందులో 3 డిజిట్స్ని ఉపయోగించి స్మాలెస్ట్ నెంబర్ రాయండి అన్నాడు. అది ఎన్ని డిజిట్స్తో ఉన్న స్మాలెస్ట్ నెంబరు? 5 డిజిట్స్తో ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ రాయాలమ్మా. సో ఇక్కడ చూడండి, మనం 3 డిజిట్స్ ఉపయోగించాలంటే ఫస్ట్ 3 వాడుకుందాం.
ఫస్ట్ 3 వాడుకుందాం. సో ఫస్ట్ 3 వాడుకునేటప్పుడు నెంబర్ రాసేటప్పుడు ఏం చెప్తాం, 0తో స్టార్ట్ చేయొద్దు అంటాం మనం. చిన్న నెంబర్ రాసేటప్పుడు ఎవరితో స్టార్ట్ చేయాలి, 1తో స్టార్ట్ చేయాలి. సో తర్వాత మనకి 5 డిజిట్స్ లేవు కదా, ఇక్కడ 3 డిజిట్సే ఉన్నాయి కదా అనేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 0 చిన్నది కదా, దాన్నే మరొక 2 సార్లు వాడేసుకుంటాం ఎక్స్ట్రాగా, అంటే 3 టైమ్స్ వాడుకుంటాం దాన్ని. చివరిగా 2 పెట్టేసుకుంటాం. ఇదిగోండి 5 డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ 3 డిఫరెంట్ డిజిట్స్, 3 వేరు వేరు అంకెలు కలిగినటువంటి 5 అంకెల చిన్న సంఖ్య ఎవరు సార్ అంటే, సో 10,002. ఇక్కడున్న వాటిలో కూడా చిన్నది మీరు చెక్ చేయండి, చూద్దాం ఆప్షన్స్ బట్టి చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే ఓన్లీ 2 డిజిట్సే ఉన్నాయి, ఎవరు 0, 1. ఇక్కడ చూస్తే 2, 0 2 డిజిట్సే ఉన్నాయి, అది కూడా కాదు. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, 0, 1, 2 3 ఉన్నాయి. కాకపోతే 0తో స్టార్ట్ అవ్వకూడదు కదా, మనకి 21 దీని వాల్యూ, అదేందా. అప్పుడు ఇది 5 డిజిట్ నెంబర్ అవుతుంది ఏంటి, కాదు. సో ఉన్న ఆప్షన్ ఎవరంటే ఒకే ఒక్క ఆప్షన్ ఉంది, అది మనకి. ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. సార్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు, మరి ఇదే క్వశ్చన్ మీకు అడుగుతున్నాను చూడండి. ఎలా అడుగుతున్నాను సార్ అంటే, నాకంటే మీరు ముందు చెప్పగలిగితే కామెంట్ చేయండి ఇప్పుడు. సో ఇదే 3 డిజిట్స్తో, ఓకేనా. సో చూడండి మళ్ళా 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయండి. డిఫరెంట్ 3 డిజిట్స్ని ఉపయోగించి 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ చెప్పండి. ఇక్కడ ఇదే ప్లేస్లో నీకు గ్రేటెస్ట్ వస్తే ఏం చేస్తావు, గ్రేటెస్ట్ వస్తే ఏం చేస్తావు, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ బై యూజింగ్ 3 డిఫరెంట్ డిజిట్స్. ఎస్, అప్పుడేం చేస్తాం, గ్రేటెస్ట్ డిజిట్స్ ఏవైతే 3 ఉన్నాయో వాటిని వాడుకుంటాం. మన దగ్గర ఏమున్నాయి, గ్రేటెస్ట్ 7, 8, 9. ఇందులో 9ని మరొక 2 టైమ్స్ ఎక్స్ట్రాగా వాడేసుకుంటాం. 999 వేసేద్దాం, 99987. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ బై యూజింగ్ 3 డిఫరెంట్ డిజిట్స్. ఓకేనా, 3 వేరు వేరు అంకెలతో ఏర్పడినటువంటి, ఓకేనా, 5 అంకెల పెద్ద సంఖ్య ఎవరు సార్ అంటే 99,987. ఎస్, క్లియర్గా ఉందా లేదా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నోట్ చేసుకోవాలండి, ఎప్పటికప్పుడే నోట్ చేసుకోవాలి మీరు. ఎస్, క్వశ్చన్ చూడండి. ద ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి, ఇంటూ చేయాలి. తెలుగులో అయితే లబ్ధము అంటారు. ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ నాన్ జీరో హోల్ నెంబర్. హోల్ నెంబర్స్లో నాన్ జీరో హోల్ నెంబర్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, మనకి హోల్ నెంబర్స్ అనేవి 0తో స్టార్ట్ అవుతాయి కదా, పూర్ణాంకాలు అంటారు. 0తో మొదలయ్యేటువంటి సంఖ్యలను పూర్ణాంకాలు అంటాము. ఓకేనా, హోల్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ విత్ 0. నాన్ జీరో అంటే 0 మనకు అవసరం లేదని అర్థం. ఓకేనా, సో హోల్ నెంబర్ ఒక హోల్ నెంబరు అండ్ ఇట్స్ సక్సెసర్ అంటే తర్వాత వచ్చేటువంటి సంఖ్య, నెక్స్ట్ నెంబర్ అని అర్థం. ఓకేనా, సో ఈజ్ ఆల్వేజ్ అది ఏమవుతుంది అని చెప్పేసి అడిగాడండి. చూడండి, ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయాలి. ఎవరిని, ఏ హోల్ నెంబర్ ఒక నెంబర్ని దాని యొక్క సక్సెసర్ని, నెక్స్ట్ వచ్చేటువంటి సంఖ్యను. హోల్ నెంబర్స్ కొన్ని తీసుకుందాం. 1, 2 ఉన్నాయి. 1, 2 2, ఎందుకంటే సక్సెసర్ అంటే నెక్స్ట్దే కదా. 2 ఉంది, 2ని ఎవరితో ఇంటూ చేశాను, 3తో ఇంటూ చేశాను. 2 3 6. 3 ఉంది, 3 తర్వాత వచ్చే నెంబర్ ఎవరు, 4. 3 4 12. ఇలా ఒక నెంబర్ని దాని తర్వాత వచ్చేటువంటి సంఖ్యతో, ఓకేనా, దాని తర్వాత వచ్చేటువంటి నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఏమవుతుంది అని చెప్పేసి అడిగాడండి. చూడండి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. 3తో డివిజిబుల్ అవుతుందా, ఇది అవుతుంది. కానీ నెక్స్ట్ మనం తీసుకోండి. చూడండి, 4 5 20. ఆల్వేజ్ అవ్వదు, ఇదిగోండి ఇక్కడ అవ్వదు. కాబట్టి 3తో డివిజిబుల్ ఎప్పుడు కాదు, అంటే కొన్ని సందర్భాలు అవుతుంది కానీ ఎప్పుడు కాదు అంటున్నాను. ఆడ్ నెంబర్ అవుతుందా, ఆడ్ నెంబర్స్ రావు. ఓకేనా, ఆడ్ నెంబర్స్ రావు. ఆడ్ నెంబర్స్ మీరు చూడండి, ఎందుకు సార్ అంటే ఆడ్ నెంబర్స్ రావంటే, ఎప్పుడైనా సరే వరుస 2 సంఖ్యలను తీసుకునేటప్పుడు, ఎప్పుడైనా సరే 2 కన్సెక్యూటివ్ నెంబర్స్ని తీసుకునేటప్పుడు అందులో ఒకటి ఈవెన్ నెంబర్ అవుతుంది, ఒకటి ఆడ్ నెంబర్ అవుతుంది. ఒక ఈవెన్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్ అంటే ఒక సరి సంఖ్యను ఒక బేస్ సంఖ్యను మనం ఇంటూ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ కూడా ఈవెన్ నెంబరే, సరి సంఖ్యే. అర్థమైందా? కాబట్టి ఈవెన్ నెంబర్ అవుతుంది. ఆన్సర్ అయితే ఇది అవుతుంది. చూద్దాం. ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ అంటే మనకి ఎలా ఉండాలి, ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ అండ్ 1 ఇట్ సెల్ఫ్. 1 ఆ నెంబర్ తోటి అయితేనే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏ టేబుల్లోని రానటువంటి నెంబర్, ఇవన్నీ కూడా 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్గా వస్తాయి. కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదు. మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నోట్ చేసుకోండి, చెరపాల నీట్గా. ఎస్, గో. ఓకే, సో క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్తో మీకు ఇబ్బంది లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 5th క్వశ్చన్ చూడండి, ఇది కూడా మీకు డిఫరెంట్గా ఉండాలని ఇచ్చాను. ఈ క్వశ్చన్ కూడా, ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అమ్మా. సైన్స్ స్కూల్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చనే. ఏమన్నాడో ఒకసారి చూద్దాం. సబ్ట్రాక్ట్ అంటే తీసివేయాలి. ఎవరిని?
28,576 28,576ని తీసివేయాలంటే ఎక్కడి నుంచి అంట ఫ్రమ్ ద సమ్ అంటే మొత్తము ఎవరినో కలపదాం ఎవరినో యాడ్ చేస్తున్నాం ద సమ్ ఆఫ్ ది లీస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 30518 అంటే 30518తో ఫామ్ అయినటువంటి గ్రేటెస్ట్ నెంబర్ని అదేవిధంగా స్మాలెస్ట్ నెంబర్ని ఆ రెండింటిని యాడ్ చేసి ఆ రిజల్ట్ నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలంట. అర్థమైందా? చూడండి, ఒక్కొక్కసారి మనకు చిన్నగా ఇచ్చేవచ్చు ఇదే క్వశ్చన్. ఎలా ఇచ్చేవచ్చు? వీటితో ఫామ్ అయినటువంటి గ్రేటెస్ట్ నెంబర్ రాయండి, స్మాలెస్ట్ నెంబర్ రాయండి, గ్రేటెస్ట్ ఫామ్ అయింది స్మాలెస్ట్ ఫామ్ అయింది 2 ఇంటూ చేయండి, లేదా సబ్ట్రాక్షన్ చేయండి, లేదా యాడ్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఈసారి ఏం చేశాడు? ఈ డిజిట్స్తో ఫామ్ అయినటువంటి ఈ అంకెలతో ఏర్పడినటువంటి పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను అంటే వీటితో ఫామ్ అయినటువంటి లార్జెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ని యాడ్ చేసి వాటి నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలంట, దీన్ని తీసివేయాలట. ఓకేనా? మరి గ్రేటెస్ట్ నెంబర్ చెప్పాలి 8 5. ఓకేనా? గ్రేటెస్ట్ నెంబర్ కావాలంటే డిజిట్స్తో వాటిని మనం డిసెండింగ్ ఆర్డర్లో పెట్టేయాలి, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకి ఆర్డర్ అరేంజ్ చేసేయాలి. వీటితో ఫామ్ అయిన స్మాలెస్ట్ ఎవరు? 10358. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఫస్ట్ 8 6 6 5 9. వీటి నుండి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? ఇదిగోండి, ఇది 28,576ని సబ్ట్రాక్ట్ చేసేయండి. సో 8లో 6 పోతే 2. ఓకేనా? 16లో 7 పోతే 9. ఇక్కడ 5 ఉంటుంది, 5లో 5 పోతే 0. 15లో 8 పోతే 7. ఓకేనా? ఇక్కడ 8 ఉంటుందమ్మా, 8లో 2 పోతే 6. సో 67,092. ఎస్, క్లియర్గా ఉందా లేదా? చాలా మంచి సమ్. ఇలాంటి సమ్స్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే 2-3 మోడల్స్ ఒకే దగ్గర కవర్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా మరి? ఎస్, ఓకే. చూడండి, ఇక్కడ సక్సెసరు ప్రెడెసెసర్ మీద ఇంటర్నేషనల్ వాల్యూస్. ఓకేనా? సో ద సక్సెసర్ అంటే తరువాత సంఖ్య అని అర్థం, తరువాత లేదా తదుపరి సంఖ్య. సక్సెసర్ ఆఫ్ 1 million. సో 1 millionకి సక్సెసర్ ఎవరవుతున్నారు? 1 millionకి సక్సెసర్ కావాలంటే 1 యాడ్ చేయాలి, 1ని కలిపిస్తే చాలు. 1 million అంటే ఎలా రాస్తాము? ఇదిగోండి 1 million రాస్తాను, చూడండి బ్యాక్ సైడ్ నుంచి రాస్తాను. 1s, 10s, 100s, 1000, 10,000, 100,000, మిలియన్. 1 million. 1 millionకి సక్సెసర్ కావాలంటే 1 యాడ్ చేయాలి. అదే ప్రెడెసెసర్ కావాలంటే ముందు సంఖ్య కావాలంటే 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో యాడ్ చేద్దాం. 1 0 0 0 0 0 0 1 అంటే 1 million 1 అంటే మధ్యలో 5 zeros రావాలి. ఇక్కడ 4 ఉన్నాయి, 2 million కాదు, ఇక్కడ 3 ఉన్నాయి. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈజీ క్వశ్చన్, బట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కన్ఫ్యూజన్లో ఏదైనా ఆన్సర్ పెట్టేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నోట్ చేసుకుంటారా? ఎస్, 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెంబర్స్కు ఉన్నటువంటి ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాం. నెంబర్స్కు ఉన్నటువంటి ప్రాపర్టీస్. హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ విచ్ ఆపరేషన్? హోల్ నెంబర్స్ అనేవి ఏ ఆపరేషన్ దగ్గర క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయని అర్థం. క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయని అర్థం. మనకి సంఖ్యలకు సంబంధించి, నెంబర్ సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి, అవి ఇక్కడ రాస్తున్నాను నేను. మనం ఇప్పుడు మాట్లాడేది ఓన్లీ క్లోజర్ ప్రాపర్టీ. ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ. ఏంటమ్మా? క్లోజర్ ప్రాపర్టీ. సెకండ్ వన్ అసోసియేటివ్ ప్రాపర్టీ లేదా కాంపిటేటివ్ ప్రాపర్టీ. ముందు రాద్దాం. కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఏంటమ్మా? కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటారు. మూడోదేమో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. ఏంటమ్మా? అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ లా లేదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ లా, విభాగ న్యాయము అంటారు. అండ్ ఫిఫ్త్ వన్ రోల్ ఆఫ్ జీరో. రోల్ ఆఫ్ జీరో. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జీరో? జీరో ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ వన్ రోల్ ఆఫ్ 1 యొక్క ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మీరు. ఓకేనా? ఇవి ఎవరెవరికి నేర్చుకోవాలి? హోల్ నెంబర్స్ వరకు నేర్చుకోండి చాలు. మనకి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని నెంబర్స్కి కూడా ఈ ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. నెంబర్స్ ఎవరెవరు మనకి? నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా? రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. కానీ మీ క్లాస్కి ఇంత అవసరం లేదు, జస్ట్ హోల్ నెంబర్స్, కొద్దిగా ఇంటీజర్స్ వరకు టచ్ చేస్తే చాలు మీరు.
ఓకేనా. సో మరి క్లాజర్ ప్రాపర్టీ ఎక్కడ సాటిస్ఫై అవుతుందని చెప్పేసి అడిగాడమ్మా. సార్ వాట్ ఈజ్ క్లాజర్ ప్రాపర్టీ? సో క్లాజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇక్కడ హోల్ నెంబర్స్ కన్నాడండి, పూర్ణాంకాలు కన్నాడు. క్లాజర్ ప్రాపర్టీ అంటే ఏంటి సార్ అంటే, ఇఫ్ వీఆర్ యాడింగ్ 2 హోల్ నెంబర్స్, ఒకవేళ 2 హోల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మరలా హోల్ నెంబరే రావాలి. అలా అయితే అది క్లాజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది అంటాం. లేదు, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ హోల్ నెంబర్, మరలా హోల్ నెంబర్ వచ్చిందనుకోండి, అగైన్ హోల్ నెంబర్ వచ్చిందనుకోండి, అప్పుడు సబ్ట్రాక్షన్ అనేది మనకి క్లాజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది అంటాం. అలా కాకుండా నాన్న A ఇంటూ B 2 హోల్ నెంబర్స్ ఏవైనా తీసుకున్నాం, ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ మరలా హోల్ నెంబరే వచ్చిందనుకోండి, అప్పుడు క్లాజర్ ప్రాపర్టీని హోల్ నెంబర్స్ క్లాజర్ ప్రాపర్టీ అనేది మల్టిప్లికేషన్ దగ్గర సాటిస్ఫై అయ్యింది అంటాము. A ఈజ్ డివైడెడ్ బై B చేసాం అనుకోండి, మరలా హోల్ నెంబరే రావాలి, అప్పుడు క్లాజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది అంటాం. అంటే ఓవల్గా సింపుల్గా చెప్తాను చూడండి, ఇక్కడ హోల్ నెంబర్స్ అన్నాడు, అదే నేచురల్ నెంబర్స్ అంటే నేచురల్ నెంబర్స్, ఇంటీజర్స్ అంటే ఇంటీజర్స్. ఏవైనా 2 హోల్ నెంబర్స్ని తీసుకొని వాటి మధ్యలో మనకున్న ఆపరేషన్స్ ఎవరు, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ చేసామనుకో, మరలా హోల్ నెంబరే వస్తే, అర్థమైందా? 2 హోల్ నెంబర్స్ని తీసుకొని వాటి మధ్యలో ఈ 4 ఆపరేషన్స్ అప్లై చేసేటప్పుడు మరలా హోల్ నెంబరే వస్తే అవి మనము క్లాజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేశాయి అని చెప్పుకుంటాం. సో మరి చూద్దాం, ఏమైనా ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయండి. 1 2 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 1 + 2 చేశాను, 1 హోల్ నెంబరే 2 హోల్ నెంబర్, 2 కలిపితే 3 కూడా హోల్ నెంబర్, అంటే ఎడిసిన్ దగ్గర సాటిస్ఫై అయ్యింది. ఇక్కడ రాస్తున్నాను. 1లో 2 తీసేసాను, 1లో 2 తీసేస్తే -1 అనేది హోల్ నెంబర్ కాదు, ఇంటీజర్. అర్థమైందా? అంటే మైనస్ సాటిస్ఫై చేయలేదు. 1 2s చేశాను, 1 2s 2 హోల్ నెంబరే, కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ దగ్గర సాటిస్ఫాక్షన్. డివిజన్ 1/2 అనేది హోల్ నెంబర్ కాదు, రేషనల్ నెంబర్. ఏంటమ్మా? రేషనల్ నెంబరు, అకరణీయ సంఖ్య అంటారు, కాబట్టి ఇక్కడ కూడా సాటిస్ఫై అవ్వదు. చూడండి, ఎక్కువగా ప్రాపర్టీస్ ఎక్కడ సాటిస్ఫై అవుతాయి సార్ అంటే ఎడిషన్ మల్టిప్లికేషన్ దగ్గర మాత్రమే సాటిస్ఫై అవుతాయి. ఎడిషన్ మల్టిప్లికేషన్, ఇదిగోండి మల్టిప్లికేషన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ పెట్టుకోవాలి ఇది. ఓకేనా? సో క్లియర్గా ఉందా? ప్రాపర్టీస్ వచ్చాయా మీకు? సో ఈ ప్రాపర్టీస్ అన్నీ నేర్చుకోవాలి, బట్ మనకు అడిగింది ఒకటి క్లాజర్ ప్రాపర్టీ గురించి మాత్రమే. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 8th క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 3 million? అంటే 3 million నుండి ఎవరిని సబ్ట్రాక్ట్ చేస్తే టు గెట్ ఇదనమాట 1765498. 3 million నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుంది అనేటప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. సో సబ్ట్రాక్షన్ అంటే తెలుసు కదా, తీసివేత. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే 3 million నుంచి ఎవరిని తీసివేస్తే ఇది వస్తుంది. సింపుల్గా చెప్పండి, నాకు 10 నుంచి ఎవరిని తీసేస్తే 7 వస్తుంది చెప్పండి. 10 నుంచి ఎవరిని తీసేస్తే 7 వస్తుంది? 3ని తీసేస్తే, ఎందుకంటే ఇది మనకి ఈజీ కాబట్టి. మరి 3 కావాలంటే ఏం చేయాలి? 10లో 7 తీసేస్తే సరిపోద్ది కదా, అవునా కదా? మనకి తెలియదు కదా 3, అప్పుడు ఏం చేయాలి? 10లో 7 తీసేస్తే చాలు, 3 వచ్చేస్తుంది. అంటే దీంట్లో ఎవరిని తీసేస్తే ఇది వస్తుంది అని అడిగాడు కదా. అంటే వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 3 million టు గెట్ దిస్. సో అలాంటప్పుడు దీనిలో నుంచే దీన్నే తీసేద్దాం. అర్థమైందా? 3 million రాస్తున్నాను, 1s 10s 100 1000 10,000 100,000 million, 3 million. ఓకే, ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? 8 9 4 5 6 7 1 సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 0 నుండి సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఇది ఇన్ని జీరోస్ వచ్చేటప్పుడు ఇలా రాసేసుకోండి. చివరిని సబ్ట్రాక్ట్ చేయలేం కదా, చివరిది 0 ఉంటే 10 అని, మిగతా ఏ నెంబర్స్ ఉంటే అవి 10s ప్లేస్లో తీసుకుంటాం. 10లోంచి 8 పోతే 2, 9లో 9 పోతే 0, 9లో 4 పోతే 5, 9లో 5 పోతే 4, 9లో 6 పోతే 3, 9లో 7 పోతే 2, 2లో 1 పోతే 1, 1 2 3 4 5 0 2, 1 2 3 4 5 0 2. ఇక్కడ ఉంది ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్, వెరీ ఈజీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా మరి? ఎస్, టైం ఎక్కువ తీసేసుకుంటున్నాయి క్వశ్చన్స్, అందుకోసమనే స్పీడ్ అవుతుంది. ఎస్, చూడండి, ఇది ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ. ఇలాంటి సమ్ నిన్న కూడా చేసాం వర్క్ షీట్ 1లో. అది ఇక్కడ ఫేస్ వాల్యూ ఇంట్రడ్యూస్ చేశాను. ద ప్రొడక్ట్ ఆఫ్ ప్లేస్ వాల్యూ, ప్లేస్ అంటే స్థాన విలువ అని అర్థం, అండ్ ఫేస్ వాల్యూ, ఫేస్ అంటే ముఖ విలువ అని అర్థం. ఓకేనా? ఆఫ్ డిజిట్ అంటే ఏం చేయాలి సార్ అంటే ఈ 6 అనేటువంటి డిజిట్ యొక్క ఫేస్ వాల్యూని ప్లేస్ వాల్యూని ప్రొడక్ట్ అంటే ఇంటూ చేయాలి, లబ్ధం చేయాలి.
ఎక్కడ ఇచ్చాడు నెంబరు, ఇదిగోండి ఇక్కడ ఈ నెంబర్లో ఉన్నటువంటి 6 7 ఇక్కడ రాస్తున్నాను 860443 ఇది వన్స్ ప్లేసు, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 దగ్గర ఉంది. సో కాబట్టి దీని యొక్క ప్లేస్ వాల్యూ 60,000 అవుతుంది. 10,000 సార్. మరి ఫేస్ వాల్యూ ఏమవుతుంది? ఫేస్ వాల్యూ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, అంటే తనకు తానే ఫేస్ వాల్యూ, అంటే 666 ఫేస్. ఓకే, నీ 2 ఇంటూ చేసేయాలి. 6 6 36 పక్కన 4 zeros వస్తాయి. ఓకేనా, 3,60,000 ఇగోండి డీలో ఉంది. పెద్ద ఆన్సర్ ఇచ్చేసాడు, ఏవేవో ఇచ్చేసాడు, మనకి అవి అనవసరం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లాస్ట్ క్వశ్చన్. ఎస్, చూడండి ఒకసారి. ఇది నీకు డివిజన్ అల్గారిథం నుంచి ఇవ్వడం జరిగింది. విభాగ న్యాయము అంటారండి. సార్ ఏమి ఇచ్చాడు సార్ అంటే డివైజర్ ఏమో 132, కోషియంట్ 29, రిమైండర్ 12. అయితే డివిడెండ్ ఎంత చెప్పండి. డివిజన్లా ఏమవుతుంది? డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఏంటమ్మా? ప్లస్ రిమైండర్. సో విభాజ్యము ఈక్వల్ టు విభాజకము ఇంటూ ఓకేనా భాగఫలము ప్లస్ శాసము. రిమైండర్ని శాసము అంటారు. అంటే డివైజర్ని కోషియంట్ని ఇంటూ చేసి వచ్చిన దానికి 12 యాడ్ చేసేద్దాం రిమైండర్ని. సో 132 ఇంటూ 29 ప్లస్ 12. ముందు ఇక్కడ ఇంటూ చేసేసి కింద 12 యాడ్ చేసేద్దాం, ఈజీగా. 9 2 = 18. నాకు 29 టేబుల్ రాదు కదా మరి. ఓకేనా, సో 9 3 = 27, 28, 9 1 = 9 ప్లస్ 2 11. సో 2 టేబుల్, 2 2 = 4, 2 3 = 6, 2 1 = 2. ఈ 2 యాడ్ చేద్దాం. 8 12 8 3. సో దీనికి మళ్ళీ ఎవరిని యాడ్ చేయాలి? ఎస్, 12 యాడ్ చేసేద్దాం. సో 0 4 8 3 3,840 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనకి మ్యాథ్స్లో ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ చూద్దాం, ఆ తర్వాత రీజనింగ్ చేద్దాం. ముందు నోట్ చేసుకోండి ఇక్కడ వరకు. ఓకే, మరి నెక్స్ట్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ చేసేద్దాం. మెంటల్ ఎబిలిటీ అయిపోయిన తర్వాత రీజనింగ్కి వద్దాం మళ్ళా. ఓకే, మెంటల్ ఎబిలిటీ కంప్లీట్ చేసేసుకుందామండి. ఓకేనా, సిమిలర్ ఫిగర్స్ అని చెప్పేసి అడిగామమ్మా. సిమిలర్ ఫిగర్స్ అంటే మనకి క్వశ్చన్ ఫిగర్ ఒకటి ఇస్తారండి. ఆ క్వశ్చన్ ఫిగర్ లాంటి ఫిగర్ అనేది పక్కన ఇచ్చినటువంటి 4 ఆన్సర్ ఫిగర్స్లో ఒకటి ఉంటుందన్నమాట. అది ఎక్కడుందో చెప్పాలి, అదే సిమిలర్ ఫిగర్స్. చూడండి ఇక్కడ ఎలా ఇచ్చాడో నాన్న, కొద్ది పెద్ద చేయనా ఇంకా? ఎస్, సరిపోతుంది ఐ థింక్, బట్ పెద్ద చేద్దాం కొద్దిగా. ఓకే, లుక్ ఎద్దే చూసుకుంటే ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు. ఇలాంటి ఫిగర్ ఇక్కడ ఎక్కడ ఉందో చెప్పాలి మనం. సో ఈ సర్కిల్లో యారో సింబల్ పైకి ఉందండి. చూడండి, ఈ సర్కిల్లో యారో సింబల్ అనేది పైకి ఉంది. ఇక్కడేమో మనకి ఒక స్క్వేర్ సింబల్ ఉంది, ఇక్కడేమో సర్కిల్ ఉందమ్మా. మరలా ఇక్కడేమో సర్కిల్ ఉంది, రివర్స్లో ఉంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కానీ షేడింగ్ లేదు. ఇక్కడ ఈ రెండిట్లో చూసుకోండి మీరు. ఈ రెండిట్లో చూసుకుంటే నాన్న ఈ రెండు ఒకేలా కనిపిస్తూ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోతాం. చూసుకోండి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ యారో సింబల్ అమ్మ. యారో సింబల్ అనేది ఇక్కడ షేడింగ్ చేసి ఉంది. యారో సింబల్ అనేది షేడింగ్ చేస్తుంది ఈ విధంగా. ఈ పార్ట్ ఇక్కడ ఉంది మాత్రం అలాంటి ఆన్సర్. ఇక్కడ షేడింగ్ చేసలేదు, సిలో షేడింగ్ చేసలేదు. ఓకేనా, సిమిలర్ ఫిగర్ క్లియరా? ఎస్, నెక్స్ట్ వన్ టెడ్డీ బేర్. ఇలాంటి టెడ్డీ బేర్ ఎక్కడ ఉందో చూడండి. ఎస్, ఇక్కడ ఉంది నేను అంటున్నాను. సో ఈ టెడ్డీ బేర్ ఫేస్ మారిపోయింది. ఈ టెడ్డీ బేర్ ఫేస్ స్మైల్లో ఉంది. ఈ 2 టెడ్డీ బేర్స్ అబ్జర్వ్ చేసి దీనికి లెగ్స్ అనేవి మనకి షేడ్ చేసి ఇచ్చాడు. మనకి లెగ్స్ షేడ్ చేసి లేవు కదా క్వశ్చన్ ఫిగర్లో. సో ఆన్సర్ ఏమవుతుంది అయితే? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, క్లియరా? ఎస్, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ కొంచెం చూసుకుంటే 13(1)లో ఇలాంటి ఫిగర్ ఇక్కడ ఎక్కడ ఉందో మనం పోల్చాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యారో సింబల్స్ చూద్దాం. యారో సింబల్స్ ఏమో అటువైపు 3, ఇటువైపు 3, రైట్ 3 లెఫ్ట్ 3. ఇక్కడ రైట్ 3 లెఫ్ట్ 3 ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అన్నీ రైట్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇది కాదు మన ఆన్సర్. ఇక్కడ అన్నీ లెఫ్ట్కి వచ్చేస్తాను, ఇది కూడా కాదు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి, ఏసీలో ఏదో ఒకటి అవ్వాలి. సో ఇప్పుడు ఏం చెక్ చేయాలి మనం? పైన ఉన్నటువంటి సర్కిల్ చెక్ చేసుకుంటే సర్కిల్ ఇదిగోండి ఈ పార్ట్ షేడ్ చేస్తుంది, ఇక్కడ ఈ పార్ట్ చేస్తుంది, ఇక్కడ రివర్స్లో షేడింగ్ ఉంది, ఇలా షేడింగ్ చేసి ఉంది అనమాట. కావాల్సింది మనకి ఇలా షేడింగ్. సో దట్ ఈజ్ ఎట్ సి. ఓకేనా, సో ఇలా అలా అంటున్నాను అనుకోకండి, వీటికి నేమ్స్ ఇవ్వలేము మనం కాబట్టి ఆ విధంగా కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. కొద్దిగా స్పీడ్గానే వెళ్తుంది ఎందుకంటే సిమిలర్ ఫిగర్స్ చూడడం ఈజీ కదా.
సో ఇక్కడ చూస్తే చీతాకోక్సిల్కా బటర్ఫ్లై ఇచ్చాడు. ఇలాంటి బటర్ఫ్లై ఎక్కడుందో చూడండి ఒకసారి. సో ఇది కాదు, ఎందుకంటే షేడింగ్ చేస్తుంది. దీని యొక్క మనకి రెక్కలు ఏవైతే ఉన్నాయో ఓకేనా, సో అవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. సో చూసుకుంటే ఈ రెండు ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ ఇటువంటి పైన ఉన్నటువంటి దీని యొక్క మౌత్ ఏదైతే ఉందో ఇక్కడ షేడ్ చేస్తుంది, ఇక్కడ షేడ్ చేస్తుంది. కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 11D, 12B, 13C, 14A. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము మరి. ఎస్, లుక్ ఎట్ దే. అంటే 16కి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఎస్, లుక్ ఎట్ దే. 15కి వెళ్ళి 15 నుండి వెళ్దాం. చూసుకుంటే ఇక్కడ ఒక స్క్వేర్ ఇచ్చాడు అన్న. స్క్వేర్లో రాంబస్ వేశాడు. స్క్వేర్లో రాంబస్ వేసి దీన్ని డివైడ్ చేశాడు. పైన సర్కిల్ ఉందమ్మా. ఇక్కడ పైన ఇంటూ ఉంది, ఇది కాదు. మిగతా వాటిలో సర్కిల్ ఉంది. సేమ్ ఫిగర్ చూడాలి అంతే. సిమిలర్ ఫిగర్స్ అంటే ఏం లేదన్న. ఇలాంటి ఫిగర్ ఇక్కడ ఎక్కడ ఉందో చూసేయడమే ఆన్సర్. సిమిలర్ ఫిగర్సే మంచి మార్క్స్ తెచ్చుకునేటువంటి విషయం. ఓకే, ఇక్కడ ఇంటూ ఉందిరా నాన్న. ఇది ఎలాగ కాదన్న. ఇక్కడ ఇంటూ ఉంది, సరిపోయింది. ఇక్కడేమో స్క్వేర్ సింబల్ ఉందమ్మా. సెకండ్ ఆప్షన్లో స్క్వేర్ ఉంది, థర్డ్ ఆప్షన్లో స్క్వేర్ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో స్క్వేర్ ఉంది. క్రింద ఈక్వాలిటీ సింబల్ ఉందమ్మా. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడేమో రాంబస్ రెక్టాంగిల్ ఉంది. కాబట్టి ఆ రెండు కాదు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అలాంటి ఫిగర్ ఎక్కడ ఉందో మనం చూసేయడమే. నాకంటే ముందు తెలిసి మీరు కామెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి, నేను చూస్తాను మీ కామెంట్స్. ఓకేనా. ఇలాంటి ఫిష్ ఎక్కడ ఉందో చూడండి. ఈ ఫిష్కి ఏమో మొప్పలు లేవు ఇలా, కాబట్టి ఇది కాదు. దీనికి ఇంకోటి మిస్ అయింది, అవునా కదా. దీనికి మొప్పలు ఉన్నాయి కానీ ఒకటి మిస్ అయింది. సో ఏ కాదు, బి కాదు. మరి సిడీల్లో ఉన్నాయి. సిడీల్లో దీన్ని చూసుకుంటే టైల్, తోక ఏదైతే ఉందో ఇక్కడ తోక అక్కడ తోక డిఫరెంట్ అయిపోయింది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కామెంట్ చేయండి, మీరు తెలిస్తే కామెంట్ చేయండి, వీటన్నిటికి చూస్తాం. ఎస్, 17 కానీ చూసుకుంటే ఓకే. 18 మళ్ళీ రిపీట్ అయిపోయిందా అనుకున్నాను. రిపీట్ అవ్వకుండా ఇవ్వాలి అనుకుంటున్నాను, కానీ రిపీట్ ఎక్కడ దగ్గర చిన్న మిస్టేక్ జరిగిపోతూ ఉంది. చూసుకోండి, ఇక్కడ పైన 2 షేడింగ్, క్రింద 2 షేడింగ్, దెన్ 2 షేడింగ్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉన్నాయమ్మా. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షను ఒకేలా ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ కాదులేండి, ఎందుకంటే డిఫరెంట్ షేడింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫోర్త్ ఆప్షన్ కూడా షేడింగ్ ఉందండి. చూడండి, షేడ్ చేసేటువంటి లైన్స్ అన్నీ కూడా స్లాంటింగ్ లైన్స్. ఇక్కడ స్లాంటింగ్ లైన్స్, ఆరిజెంటల్ లైన్స్ అని చెప్పేసి డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 బాక్సెస్కే షేడింగ్ ఉంది, కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఫిగర్లో 6 బాక్సెస్ షేడింగ్ ఉంది. కాబట్టి బి కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతుంది? డి అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడే మనం మాట్లాడాము. ఓకేనా, ఈ క్వశ్చన్ రిపీటేషన్ అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19 చూద్దాం. 19, 20 కామెంట్ చేయండి. ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయండి. ఎస్, 19 చూడండి. హౌస్ సింబల్ ఇచ్చాడండి. హౌస్ సింబల్లో ఫస్ట్ వన్ అవుతుందా, సెకండ్ అవుతుంది? ఇలాంటి హౌస్ ఎక్కడ ఉందో ఇక్కడ పోల్చాలి. లాస్ట్ వన్ కాదంటాను, ఎందుకంటే దీనికి చూడండి పైన మనకి పొగ వెళ్ళేటువంటి ఉంటాయి కదా, అవి 2 ఇచ్చేసాడు. ఇది కాదు. ఇక్కడ నేను థర్డ్ వన్ కూడా కాదంటాను, ఎందుకంటే దీని యొక్క డోర్ డిఫరెంట్గా ఉంది. అక్కడ డోర్ ఏమో రెక్టాంగిల్ షేప్లో ఉంటే ఇక్కడ డోర్ ఏమో స్క్వేర్ టైప్లో ఉంది. ఓకేనా. అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. సో ఫస్ట్ వన్ చూస్తే ఇక్కడ పైన ఉన్నటువంటి పైకప్పు అంటాం కదా, టాప్ అనేది ఇక్కడ క్లోజ్ చేస్తుంది. ఇక్కడ మనకు క్లోజింగ్ ఇవ్వలేదు. లుక్ ఎట్ దేర్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ రాంగ్. ఓకేనా. సేమ్ ఫిగర్ ఎక్కడ ఉంది సార్ అంటే బీలో ఉంది. ఓకేనా, సేమ్ ఫిగర్ ఎక్కడ ఉంది? బీలో ఉంది. ఎస్, నెక్స్ట్ వన్ చూడండి. 20లో ఎలా ఇచ్చాడమ్మా? ఇంటూ ప్లస్ ఇంటూ అంటే ఇంటూ ప్లస్ ముందు కనబడాలి. ఇంటూ ప్లస్ ఇది అవ్వచ్చేమో. ఇంటూ ప్లస్ లేదు, ఇంటూ ప్లస్ లేదు. సింపుల్గా ఒక లైన్తో తేలిపోయింది అని ఆన్సర్. అవునా కదా. ఇంటూ ప్లస్ ఉంది. అలాంటిది ఇందులో ఎక్కడుందో చూసేసాము. ఫస్ట్ లైన్లో అది ఒకటే ఉంది. ఇలాంటివి ఇస్తే ఇంకా ఈజీ, మనకి టైం సేవ్ అవుతుంది, హ్యాపీగా మ్యాథ్స్ చేసుకోవచ్చు అప్పుడు మనం. ఓకేనా. సో ఇవి మనకి మెంటల్ ఎబిలిటీలో ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్. ఓకేనా. సో ఇప్పుడు రీజనింగ్ చేద్దాం. నీట్గా నోట్ చేసుకున్నామా, ప్రతిదీ నీట్గా నోట్ చేసుకోండి. ఓకేనా. కొద్దిగా స్పీడ్ అవ్వచ్చు, ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్దని ఉద్దేశంతో స్పీడ్ చేస్తే చేయొచ్చు. ఓకేనా. ఎస్, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. ఎక్కడికి? మ్యాథ్స్ పార్ట్ తర్వాత మెంటల్ ఎబిలిటీ తీసుకోవడం జరిగింది. రీజనింగ్ తీసుకోవడం అనేది జరిగింది. రీజనింగ్లో ఏం చెప్పామండి మనం? ఆల్ఫాబెట్ సిరీస్ అని చెప్పుకున్నాం. చూడండి, 31st క్వశ్చన్. ఎందుకు సార్ అంటే ఫస్ట్ 10 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, నెక్స్ట్ 10 మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ 10 ఎవరికి వచ్చాయి? మనకి ఇంగ్లీష్కి వచ్చాయి. ఇప్పుడు 31st నుండి 40 వరకు రీజనింగ్, 41 నుంచి 50 జీకే. ఓకేనా. సో స్టార్ ఇదంతా కూడా ఏంటండి? ఆల్ఫాబెట్ ఎనాలజీ అంటారు. ఓకేనా. స్టార్ని ఏటీఆర్ఎస్గా రాస్తే ప్లాన్ని ఏ విధంగా రాస్తారు? చూడండి,
ఏఆర్ని ఎలా రాసామండి, ఏటీఆర్ఎస్గా రాసాం. సార్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, క్వశ్చన్లో పెద్ద మ్యాజిక్ ఏమి ఉండదు, ఇంకేదో చేసేకండి కొన్ని విషయాల్లో. అర్థమైందా సార్? ఎలా తెలుస్తుంది ఇలా సాల్వ్ చేయాలి అంటే ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే, ఎన్ని క్వశ్చన్స్ నువ్వు ఎక్కువగా సాల్వ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటాను. సార్ ఇక్కడ ఏంటంటే ఎస్టీఏలో ఉన్నటువంటి వర్డ్స్ లెటర్సే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, కాకపోతే ఇంటర్చేంజ్ అయ్యాయి. ఇక్కడ థర్డ్ లెటర్ ఫస్ట్ లెటర్ అయ్యింది కాబట్టి అదే విధంగా రాద్దాం. ప్లాన్ థర్డ్ లెటర్ ఎవరు ఇక్కడ ఏ కదా, కాబట్టి ఇది ఫస్ట్ లెటర్ అవ్వాలి. సెకండ్ లెటర్ అయ్యింది, సెకండ్ లెటరే. థర్డ్ లెటర్ ఏ ఎక్కడికి వచ్చిందంటే ఫస్ట్ లెటర్కి వచ్చింది కదా. ఓకే చూద్దాం. ఆర్ అనేది ఎవరు, ఫోర్త్ లెటర్ థర్డ్ లెటర్ అయింది, ఫోర్త్ లెటర్ అనేది థర్డ్ లెటర్ అయింది, ఎన్. ఓకేనా, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అయిపోయింది, ఎస్. ఇక్కడ వచ్చి పి కదా, ఇక్కడ పి. ఓకేనా, ఏఎల్ఎన్పి. ఇదిగోండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ఇక్కడ ఇంటర్చేంజ్ చేసాం, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చేసి ఇచ్చాడు అంతే. ఆ ఆర్డర్ ఎలా అయితే ఉందో ఇక్కడ అదే ఆ విధంగా తీసుకుంటే చాలు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఈజీగా ఉందా లేదా క్వశ్చన్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఏడిఈ ఈజ్ టు ఎఫ్జీజే. మరొకసారి చెప్తాను మరి ఎనాలజీ అంటే, ఈ 2 టర్మ్స్కి ఏదైతే రిలేషన్ ఉందో, ఫస్ట్ 2 టర్మ్స్కి ఏదైతే రిలేషన్ ఉందో, థర్డ్ దానికి ఫోర్త్ దానికి రిలేషన్ అదే విధంగా ఉంటుంది. ఆ ఫోర్త్ దాన్ని మనం తీసుకురావాలి, ఫోర్త్ టర్మ్లా ఏదైతే వస్తుందో దాన్ని మనం తీసుకురావాలి ఇక్కడికి. ఓకేనా, సో మరి ఫస్ట్గా ఇచ్చింది ఏంటో ఒకసారి చూద్దామండి. ఏడిఈ ఇచ్చాడు నాన్న, ఏడిఈ ఇచ్చాడు. దీనికి ఏమి ఇచ్చాడమ్మా మనకి ఎనాలజీగా, ఎఫ్జీజే ఇచ్చాడు. సార్ ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చేటప్పుడు నాన్న లెటర్స్కి ర్యాంకింగ్ ఇవ్వడం నేర్చుకోండి. ర్యాంకింగ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే అది ఎక్కడ వస్తుంది అని చెప్పేసి చూసుకుంటే చాలు. మనం ఏ అనేది ఫస్ట్ లెటరు, అదే అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఏ. డి ఫోర్త్ లెటర్, ఈ ఫిఫ్త్ లెటర్ గుర్తుంచుకోండి. ఎఫ్ ఏమో 6, జి ఏమో 7, జే ఏమో 10. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 1కి 5 యాడ్ చేస్తే కదా 6 అయ్యింది, అవునా కదా. 4కి 3 యాడ్ చేస్తే కదా 7 అయ్యింది. 5కి 5 యాడ్ చేస్తే కదా 10 అయ్యింది. అంటే మనం ఏం చేసాం, ఒక్కసారి 5, మరొకసారి 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 3 అలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో అదే రూల్ దీనికి కూడా అప్లై చేసేయండి. KNO. కే అనేది ఎన్నో లెటరు, 11th లెటరు. ఎన్ 14th లెటరు, ఓ 15th లెటరు. ఎన్నో లెటరు కూడా మీరు కంఠస్థ పెట్టాలి. సో కేకి ఏం యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి. 11 + 5 16. 16 అంటే పి అండి. పీతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ఈ 2 మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, 5 తర్వాత 3 యాడ్ చేయాలి. ఓకేనా, 14 + 3 17 అండి. 17 అంటే క్యూనన్న, పీక్యూ. 2 పీక్యూతో ఉన్నాయండి ఓయ్. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి. 15 5 యాడ్ చేస్తే 20 అమ్మ, T20. పీక్యూటీ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేసాం, ఒకసారి 5 3 5 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చెరిపేస్తున్నాను మరి దీన్ని. ఎస్ 33. చూడండి ఈసారి ఇక్కడ సెకండ్ టర్మే మిస్ చేశాడు. అంటే మనం ఈ రెండింటి రిలేషన్ నుంచి సెకండ్ టర్మ్ని తీసుకురావాలి. అర్థమైందా. సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లో సెకండ్ టర్మే మిస్ అయింది. అంటే మనం 3-4 టర్మ్స్ ఇచ్చాడు. 3-4 టర్మ్స్ యొక్క రిలేషన్ నుంచి ఫస్ట్ 2 టర్మ్స్ రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ఎవరు ఇచ్చాడండి, ఈపీవి ఈజ్ టు అంటారు దీన్ని, HSY అవుతుంది. ఈ అంటే 5th లెటర్, P 16th లెటర్, V విక్టరీ 22 లెటర్. ఈజీగా పోవాల్సి వచ్చి మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మన సిలబస్లో ప్రతి లెటర్ ఎలా గుర్తుంచుకోవాలో నేను క్లియర్గా చెప్పాను. ఓకేనా, H అనేది 8th లెటర్, S 19 లెటర్, Y ఏమో 25th లెటర్. చూడండి 5కి 3 యాడ్ చేస్తే 8, 16ని 3 యాడ్ చేస్తే 19, 22కి 3 యాడ్ చేస్తే 25. అంటే ఏం చేస్తాము, వీఆర్ యాడింగ్ 3ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అదేవిధంగా ఇప్పుడు BMJకి, B అంటే సెకండ్ లెటర్, M అంటే 13th లెటర్, J అంటే 10th లెటర్. 2కి 3 యాడ్ చేస్తున్నాం, ఎంత అవుతుంది, 5 అవుతుంది. 5 అంటే ఎవరు, ఈతో స్టార్ట్ అయిన ఆన్సర్ 2 ఉన్నాయండోయ్. ఓకేనా, ఇక్కడ మళ్ళీ 3 యాడ్ చేస్తున్నాం, 13ని 3 యాడ్ చేస్తున్నాం. 16 అంటే ఎవరు, EPM. ఇదే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 3 యాడ్ చేస్తున్నాం కదా. సో 10కి 3 యాడ్ చేస్తే 13th లెటర్ M. EPM ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మనకి ఇక్కడ C అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా మరి.
ఎస్ 3ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ లుక్ ఎట్ ది ఈ క్వశ్చన్ చూడండి, సింపుల్గా ఇచ్చేసాడు. C/I, సికి ఐకి ఏ రిలేషన్ ఉందో అదేవిధంగా డికి మరొక దానికి అదే రిలేషన్ ఉండాలి. సి అనేది ఎన్నో లెటర్ అమ్మా? థర్డ్ లెటర్. ఐ అనేది 9th లెటర్. మనం ఏం చేద్దాం? 3² అనుకుందాం. 3² అనుకుందాం. పోనీ 3² డి అని ఎన్నో లెటర్ అండి? 4th లెటర్. కాబట్టి 4² 16 అవ్వాలి. 16 అంటే పి అనేది ఆప్షన్స్లో లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను? ఇక్కడ ఏ రూల్ అయితే అప్లై అయ్యిందో ఇక్కడ ఇంకొక రూల్ అప్లై అవుతుంది. ఏంటి అమ్మా అది? 3 3s అంటే 3ని 3తో ఇంటూ చేస్తాం అనుకోండి. అలాంటప్పుడు D4 కదా, 4ని కూడా 3 తోటి ఇంటూ చేయాలి. 4 3s 12. 12th లెటర్ ఎవరమ్మా? ఎల్. 12th లెటర్ ఎల్. ఓకేనా? క్లియరా? సో మనం 3² చేస్తాం. 4² చేస్తే ఆప్షన్స్లో లేదు కాబట్టి ఏం చేస్తాం? 3 3s చేసినట్టు గుర్తుంచుకుంటే 4 3s 12. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ 35 కానీ చూసుకుంటే చూడండి ఒకసారి. AZBY ఈజ్ టు CXDW ఈ రెండింటికి ఏదైతే రిలేషన్ ఉందో EVFU అదేవిధంగా నెక్స్ట్ టర్మ్కి అదే రిలేషన్ ఉందండి. చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా ఇది. సో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. సో ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు పోల్ చేసే ఉంటారు దాన్ని. సో మనం ఇక్కడ ఏం చేసాం సార్ అంటే ఆపోజిట్ లెటర్స్ అంటే ఎలా తీసుకుంటారు సార్ అంటే ఇక్కడ చూడండి A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అంటే మనకు ఉన్నటువంటి 26 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని ఇక్కడ నుంచి 13 వరకు రాసి 13 తర్వాత 14 కదా, 14 నుంచి ఇక్కడ బ్యాక్ రావాలి. అప్పుడు AZ అనేది ఆపోజిట్ అవుతుంది, BY అనేవి ఆపోజిట్స్ అవుతాయి, CX అనేది ఆపోజిట్, DW ఆపోజిట్, EV ఆపోజిట్. దీనికి నేను కోడ్ కూడా చెప్పాను. సో కొద్దిగా మనకి ఇబ్బందికరంగా ఉన్నా సరే ఆ కోడ్ ఎక్కువ రోజుల పాటు గుర్తుంటుంది. కొన్ని గుర్తుంచుకోండి, కొన్ని మీ ఇష్టం ఎలా అయినా సరే. చూడండి AZBY, A to Z BY బాయ్స్, CX100 డేరింగ్ ఉమెన్. ఓకేనా? సో ఈ వరుసగానే వస్తాను ABCD కాబట్టి EFGH రావాలి. ఓకేనా? ఈవి ఎలా గుర్తుంచుకోవాలి సార్ అంటే చూడండి లవ్లో ప్రేమ. ఓకేనా? తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది కదా, లవ్లో LOVE చూడండి, LOVE అనేవి ఆపోజిట్స్ అనమాట లవ్లో. ఓకేనా? తర్వాత ఎఫ్యు ఎలా గుర్తుంచుకోవాలి సార్? ఫ్యూయల్ లేదా ఫిలిం యూనివర్సిటీ ఫ్యూయల్. తర్వాత ఏం చేయాలి? జీకి ఎవరు వస్తున్నారు? ఆపోజిట్ టీ, గ్రాండ్ టెస్ట్ గాంధీ తాత, గ్రాండ్ ట్రంక్ రోడ్. తర్వాత హెచ్ ఉంది, హెచ్ఎస్ ఎలా గుర్తుంచుకోవాలి సార్ అంటే హై స్పీడ్గా వెళ్ళడం. ఓకేనా? సో GTHS అనేది మన ఆన్సర్ అవుతుందమ్మా. సో ఫస్ట్ వన్. ఆపోజిట్ ఎలా గుర్తుంచుకోవాలో కోడ్ కూడా చెప్పాను నేను. ఓకే? సో ఇక్కడే కాదండి, యాప్లో ఫుల్గా మొత్తం ఇవన్నీ ఎలా గుర్తుంచుకోవాలో చెప్పేసి ఉంచాను. నెక్స్ట్ వన్ చూద్దాం. 36 చూడండి. ఇక్కడ ఇది కూడా ఈజీ అనాలజీ క్వశ్చనే, ఏం కష్టపడవలసిన అవసరం లేదు. ఏబీల మధ్యలో జెడ్ వచ్చింది అంతే. ఇక్కడ సిడీల మధ్యలో వై వచ్చింది అంటే బ్యాక్ వస్తున్నాయి జెడ్ వై. ఇదిగోండి ఈఎఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి వరుసగా వచ్చినట్టు ఊహించేసుకోండి, తప్పదు. ఓకేనా? సో ABCDEF GH మధ్యలో ఎవరు రావాలి? W రావాలి. GH మధ్యలో W రావాలి. ఈజీగా ఉందా లేదా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37. CM DN అయ్యిందంట, అయితే TF ఏమవుతుంది అని చెప్పేసి అడిగాడు. అంటే CMకి DNకి ఉన్న రిలేషన్ బట్టి మనం చెప్పాలి. C అనేది థర్డ్ లెటరు, D అనేది 4th లెటరు కాబట్టి +1. అవునా? +1. M అనేది 13th లెటరు, N అనేది 14th లెటరు కాబట్టి +1 మరలా కూడాను. అంటే 1 యాడ్ అయ్యాం అంతే, అంతమించి ఏం లేదు ఇక్కడ. ఈజీ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ కూడాను TF, T అనేది ఎవరు? 20th లెటరు, F అనేది 6th లెటరు, 21 అవుతుంది. 21 ఎవరమ్మా? U. F 6 అయితే 1 యాడ్ చేస్తే 7th లెటర్ ఎవరమ్మా? G. UG అనేది మన ఆన్సర్. ఇగో UG. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా? సో కొద్ది స్పీడ్ అవుతుంది, పర్వాలేదండి. నెక్స్ట్ వన్. ఎస్, లుక్ ఎట్ దర్. MAD ఈజ్ టు JXA.
ఈజ్ యాజ్ RUN ఈజ్ టు డాష్ అని చెప్పేసి అడిగాడండి. సో ఎంఏడికి అదేవిధంగా JXAకి ఏ రిలేషన్ ఉంటుందో RUNకి అదేవిధంగా మరొక దానికి అదే రిలేషన్ ఉంటుంది. సో చూద్దాం. MAD M అనేది ఎన్నో లెటర్ అమ్మ 13, ఇది 1, ఇది ఏమో 4 అమ్మ. JXA కదా, ఎందుకు ఇలా రాసుకున్నానంటే మీకు అర్థం అవ్వాలండి. ఇది 10, ఓకేనా, X కదమ్మా 24, ఇదేమో 1 రా. మీరు అబ్జర్వ్ చేస్తే 13లో 3 తీసేస్తే 10. సార్ ఇది 27th లెటర్గా తీసుకోవచ్చు. ఎందుకు సార్ అంటే జెడ్ మనకి 26 కదా, మరలా ఏకి వచ్చామనుకోండి 27, 27లో 3 పోతే 24, 4లో 3 పోతే 1. అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలి. ఎక్కడ రన్లో కూడాను R అనేది 18, U 21, N 14 అండి. సో 18లో 3 తీసేయాలి. 18లో 3 తీసిస్తే 15, 15 ఎవరు M 14, M 13, N 14 ఓకేనా. సో యూలో 3 తీసేద్దాం. అంటే 21లో 3 తీసిస్తే 18 రైట్స్, 18 సంవత్సరాలకు మనకు ఓటు హక్కు వస్తుంది, రైట్స్ వస్తాయి, ఓకేనా. 14లో 3 తీసేద్దాం. 11 అమ్మ. 11 అంటే ఎవరు సార్ అంటే K, ORK. సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ ORK, ఓకేనా. సో చూసుకోండి, -3 చేసాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. STOP అనేది HGLK అయితే LAMB ఏమవుతుంది చూడండి. STOP అనేది HGLK అయితే ఓకేనా, LAMB అంటే STOPకి HGLKకి ఏ రిలేషన్ ఉందో LAMBకి మరొక దానికి అదే రిలేషన్ ఉంది. పోలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. పోలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. ఎవరైనా పోల్చారా, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. చూడండి, ఇవన్నీ కూడా ఆపోజిట్ లెటర్స్. ఇందాక చెప్పాం కదా, రాసాం కదా బోర్డు పైన, అదే చూడండి. హై స్పీడ్, ఓకేనా, గ్రాండ్ టెస్ట్, LOVE, PK పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఓకేనా, PK పవన్ కళ్యాణ్, LO ఆపోజిట్ లెటర్స్, AZ, MNBY, ఇది ఆన్సర్, ఓకేనా. సో ఆపోజిట్ లెటర్స్ అవుతాయి అన్నమాట, ఓకేనా. సో ఆపోజిట్ లెటర్స్ తీసుకుంటే చాలు, ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది నీకు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈజీ EASYని ఎలా రాశారమ్మా, IETZగా రాశారు. అయితే LAKEని ఏ విధంగా రాస్తాము చూద్దాం. ఇచ్చేద్దాం పొజిషన్. E అనేది 5th లెటర్, A ఫస్ట్ లెటర్, S 19th లెటర్, Y 25th లెటర్, I 9th లెటర్, E 5th లెటర్, T 20th లెటర్, Z అనేది 26th లెటర్. ఇక్కడ ఏమైంది ఒకసారి అబ్జర్వ్ చేయండి, +4 అయ్యింది. ఇక్కడ కూడా ఏమైంది +4 అయ్యింది. ఇక్కడ ఏమైంది +1 అయ్యింది. ఇక్కడ +1 అయింది. అంటే +4 +4 +1 +1. మరి +4 చేద్దాం. L అనేది 12th లెటర్ కదా, కాబట్టి 16 అంటే Pతో స్టార్ట్ అయినవి 2 ఉన్నాయండి. మరలా A ఫస్ట్ లెటర్ కదా, +4 చేద్దాం. అంటే E అంటే 5 కదా, E. నెక్స్ట్ K అనేది 11th లెటర్ కదా, 1 యాడ్ చేయాలి. ఎందుకంటే 4 1 యాడ్ చేస్తున్నాం. 11కి 1 కలిపితే 12 అంటే L, ఓకేనా. మరలా 1 కలపాలి కదా ఇక్కడ, ఓకేనా, 1 కదా కలపాలి. సో ఎందుకంటే 1 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో E అనేది 5th లెటర్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి, 6 రావాలి. అంటే F రావాలి. అంటే ఇది కదండి, F రావాలి ఆన్సర్. చూసుకోండి, PELF అనేది మన ఆన్సర్ అవ్వాలి. సో ఇవి మనకి ఓవరాల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. సో 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మ్యాథ్స్ 30, అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ 30, రీజనింగ్ 30 క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో జాగ్రత్తగా చేసుకోండి అమ్మా. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఏ మోడల్ కూడా వదలకుండా ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.